నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఏంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి? డయాబెటిక్ పేషెంట్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చా? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయించుకోవడానికి వయసు పరిమితులు ఎంత ఉండాలి? ప్రస్తుతం ఎలాంటి ఆఫర్ నడుస్తోంది? ఇలాంటి వివరాలను మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు హెయిర్ క్రియేషన్స్ ప్రముఖ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ శైలేందర్ గారు. వారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నవడేస్ చాలా మంది కూడా జుట్టు మీద చాలా శ్రద్ధ చూపిస్తుంటారు. అందరికీ జుట్టు బాగుండాలనుకుంటారు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా జుట్టు బాగుంటే చూడడానికి బాగుంటారు. కానీ చాలా మంది కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు, హెయిర్ ఫాలింగ్. సో ఈ జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? ప్రెజెంట్ యూత్లో ఏంటంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హెయిర్ ఉంటే కానీ వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. అంటే నార్మల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో దే వాంట్ హెయిర్ అనమాట, ఎస్పెషల్లీ యూత్ అండ్ మ్యారేజబుల్ ఏజ్కి. మనకి హెయిర్ లాస్కి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వన్ ఈజ్ జెనెటిక్ అండి, వంశపరంగా ఉంటే డెఫినెట్లీ దట్స్ అ మేజర్ కాజ్. అది కాకుండా డైటరీ డెఫిషియన్సీస్, మనం సరైన టైంకి భోజనం చేయకపోవడం వల్ల, అండ్ బ్యాలెన్స్ డైట్ ఆర్ వెన్ వి డూ క్రాష్ డైటింగ్, and then lifestyle changes, మన stressful life, మన hectic lifestyles, and shifts and graveyard shifts when we work against the clock, night shifts, and they కొంతకాలం చేశాక it takes a toll on the body. సో మన లైఫ్ స్టైల్, మన జాబ్ పరంగా, వృత్తిపరంగా మనం ఏం చేస్తున్నాం, వెదర్ వీఆర్ ఇండోర్స్ వేర్ వర్కింగ్, లేదా బయట మనం సైట్ మీద పనిచేస్తున్నాం ఆర్ ఇన్ ఫ్యాక్టరీ. సో జాబ్ హజార్డస్, వృత్తిపరంగా మన లైఫ్ స్టైల్, మన జెనెటిక్ కాజెస్ అండ్ డైటరీ డెఫిషియన్సీస్ వల్ల మెయిన్లీ కాజెస్ ఉంటుందండి. అండ్ మెడికల్లీ కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల కూడా, మెయిన్ లైక్ వైటమిన్ B12, విటమిన్ D, ఐరన్, కాల్షియం వల్ల కూడా మనకి మెయిన్ ఇవి హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకి హెయిర్ లాస్ ఉంటుంది. అండ్ థైరాయిడ్, అండ్ ఫీమేల్స్లో PCOS ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇమ్మీడియట్లీ పోస్ట్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి కానీ దే హ్యావ్ దిస్ హెయిర్ లాస్. అండ్ లాంగ్ టర్మ్ ఏమైనా మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు, ఏదైనా సంథింగ్ దే ఫాల్ ఇన్ ఇల్, ఏదైనా లాంగ్ టర్మ్ ఫీవర్ ఆర్ ఎనీ మేజర్ సర్జరీస్ దే అండర్గాన్, సర్జరీస్ అయ్యాయి, చాలా సుదీర్ఘంగా 1-2 months మెడిసిన్స్ వాడారు. సో ఇవన్నిటికి ఏంటంటే ఇమ్మీడియట్ సైడ్ ఎఫెక్ట్ అనేది హెయిర్ ఫాల్ ఉంటుంది. సో ఆల్ దీస్ కాంబినేషన్స్ అన్నమాట. అండ్ చేంజ్ ఆఫ్ ప్లేస్, కొంతమంది వృత్తిపరంగా సిటీస్ మారుతారు, ప్లేస్ మారుతారు. సో చేంజ్ ఆఫ్ వెదర్, చేంజ్ ఆఫ్ వాటర్ ఆల్సో విల్ లీడ్ టు హెయిర్ లాస్. ఓకే, అంటే చాలా కారణాలు, చాలా మల్టిపుల్ ఒకటే అయినా కూడా మల్టిపుల్ రీజన్స్, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్, అంటే బయట ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంటర్నల్ మెడికల్. ఓకే, అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటూ ఉంటారు కదా, అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి డాక్టర్ గారు? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ బేసిక్లీ 2 types అండి, సర్టిఫైడ్. వన్ ఈజ్ స్ట్రిప్ టెక్నిక్ అండ్ వన్ ఈజ్ FU టెక్నిక్. స్ట్రిప్ టెక్నిక్ అంటే కొంచెం వెనక భాగంలో స్కిన్ కట్ చేసి హెయిర్ని తీసి ఎక్స్ట్రాక్ట్ చేశాక దాన్ని సూచరింగ్ చేస్తారు. దట్ ఈస్ వన్ టెక్నిక్, దట్ ఈస్ సర్టిఫైడ్ టెక్నిక్. ఆ టెక్నిక్ కొంతమందికి సూట్ అవుతుంది. ఇట్ ఈస్ అప్లైడ్ టు సమ్ సర్టన్ పీపుల్, సర్టన్ కేటగిరీస్. అండ్ నెక్స్ట్ కమ్స్ FU అంటే అది చాలా లెస్ ఇన్వేజివ్ అంటాం మనం. అంటే దాంట్లో స్టిచ్చింగ్, స్కిన్ కట్ చేయడం అవన్నీ ఏమి ఉండదు. అదేంటంటే సింపుల్గా లెస్ ఇన్వేసివ్ సర్జరీ అంటాం. అండ్ ఇట్స్ మోస్ట్ అడ్వాన్స్ సర్జరీ టెక్నిక్. సో వీ యూజ్ వెరీ ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్. సో వెనక భాగంలో మనం చూసుంటాం, మన గ్రాండ్ పేరెంట్స్కి ఇదంతా ఫ్రంట్లో సైడ్లో హెయిర్ అంతా పోయినా కానీ వెనక చాలా హెయిర్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ పర్మనెంట్ డోనర్. చాలా మందిలో చూస్తూ ఉంటాం మనం, వెనకాల జుట్టు ఉంటుంది కానీ ఫ్రంట్ ఎక్కడ కూడా అసలు కనిపించదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ హెయిర్ లాస్ వల్ల. కానీ ఈ వెనక హాఫ్ మూన్ షేప్లో అవుతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్మనెంట్ జోన్. సో ఆ ఏరియాని మనం టార్గెట్ చేసుకొని FU టెక్నిక్లో అంటే వీ ఎక్స్ట్రాక్ట్ గ్రాఫ్ బై గ్రాఫ్ట్, ఒక్కొక్క గ్రాఫ్ట్ని టార్గెట్ చేసి తీస్తామంట. ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి టైటానియం పంచెస్తో తీస్తాము. సో దెర్ ఇస్ మినిమల్ ఇన్వేజన్, అంటే చిన్న టైనీ హోల్స్ ఉంటుంది, 0.8, 0.7. సో ఇంటికి మామూలుగా కంటికి చూస్తే కనపడదు, సో టైనీ. సో దిస్ ఇస్ సెకండ్ టెక్నిక్ అనమాట, వేర్ ఎక్స్ట్రాక్షన్ ఇస్ డన్. తీసాక ఆ హెయిర్ గ్రాఫ్స్ని ఒక సొల్యూషన్లో పెట్టి స్టోర్ చేస్తాం. ఎక్స్ట్రాక్షన్ వెనుక భాగం నుంచి తీసిన హెయిర్ని ఫ్రంట్లో మనం డిజైన్ చేసుకోవడం. మనకి రిక్వైర్మెంట్ ఎలా ఉంది, హెయిర్ లైన్ ఎంత ముందు తీయగలుగుతాము, సైడ్స్ ఎలా కవర్ చేయగలుగుతాము, ఫ్రంట్ టాప్ ఏరియాలో రిక్వైర్మెంట్ని బట్టి మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. ఎంత ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అంటే ఎంత హార్వెస్ట్ చేయాలి, ఎంత ఇంప్లాంట్ చేయాలి, దాన్ని బట్టి వీ డూ దట్. అండ్ ద సెకండ్ పార్ట్ కమ్స్ ఈజ్ ఇంప్లాంటేషన్, డిజైనింగ్ చేసుకొని దాని ప్రకారంగా మనం ఇంప్లాంట్ చేసుకుంటాం. సో ఇదంతా కలిపి మనకి ఒక డే ప్రొసీజర్ అనమాట. డ్యూరింగ్ దిస్ డే ప్రొసీజర్ ద క్లయింట్ ఇస్ అవేక్, అంటే క్లయింట్కి మొత్తం అంటే లోకల్ అనెస్థీషియా ఇస్తాం. ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు వెనక భాగంలో అనెస్థీషియా ఇస్తాం, లోకల్ అనెస్థీషియా. ఇంప్లాంటేషన్ చేసేటప్పుడు ఫ్రంట్లో ఇస్తాం. సో ఎక్కువ రోజులు
అవసరం అంటే ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. క్లయింట్ అవేక్, క్లయింట్ మెలుగుతూ ఉంటాడు. కాకపోతే ఈ ఏరియా ఇచ్చిన చోట నమ్మైపోతుంది, మొద్దుబారి. ఏ పార్ట్ అయితే చేస్తారో ఆ పార్ట్ వరకు మాత్రమే అనస్థీషియా ఇస్తారు, మిగతా అంతా కూడా నార్మల్ గా ఉంటారు వాళ్ళు. ఆ ఒక్క ఏరియా ఇచ్చిన ఏరియానే మొద్దుబారిపోతుంది. దట్ మెడిసిన్ ఎఫెక్ట్ విల్ లాస్ట్ ఫర్ 6 to 8 hours. స్లోగా మళ్ళీ నెమ్మదిగా నార్మల్ అవుతుంది. ఓకే, అంటే ఎన్ని రోజులు పడుతుంది అంటారు? హాస్పిటల్ ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుంది? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఐదర్ స్ట్రిప్ టెక్నిక్ కానీ ఎఫ్యూ వాట్ విచ్ డూ, ఇది డే కేర్ ప్రొసీజర్ అండి. అంటే లక్కీగా ఏంటంటే హాస్పిటలేషన్ అక్కర్లేదు. సో మార్నింగ్ మీరు ప్లాన్ చేసుకొని మన సర్జరీ ప్లాన్ చేసుకుంటే అండ్ బై లంచ్ by a half day we'll be done with half of surgery and the second half is done post lunch. So client is given a lunch చేసి వస్తే డిన్నర్ కంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు. అండ్ క్లయింట్ ఆల్సో అవేక్ ఉంటారు కాబట్టి క్లయింట్ కెన్ డిస్కస్ ద కేస్ విత్ అస్. అండ్ మేము కూడా సర్జరీలో స్టెప్ బై స్టెప్ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం, నెక్స్ట్ ఎలా జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుందని. అండ్ దెన్ వీల్ హ్యావ్ ఎ షార్ట్ లంచ్ బ్రేక్ అండ్ దెన్ ద సెకండ్ హాఫ్ ఇస్ డన్. సో బై ఈవినింగ్ హీ ఈస్ డిశ్చార్జ్డ్ బికాస్ లోకల్ అనస్థీషియా ఉంది కాబట్టి దాని ఎఫెక్ట్ 6 to 8 months వస్తుంది, 8 weeks 8 hours ఉంటుంది. దాని తర్వాత నార్మలైజ్ అయినప్పుడు మేము మెడిసిన్స్ రాసి పంపిస్తాం. సర్జరీ టైంలో వి గివ్ ఇంజెక్షన్స్, ఇంటికి పంపించేటప్పుడు టాబ్లెట్స్ రాసి పంపిస్తాం. సో నెమ్మదిగా ఎఫెక్ట్ తగ్గున్న కొద్దీ టాబ్లెట్స్ స్టార్ట్ చేశాక పెయిన్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, అలాగే ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ విధానం అంతా కూడా ఎలా ఉంటుందంటారు? ప్రాసెస్ అంతా కూడా ఇనిషియలీ క్లయింట్ సెలెక్షన్ అండి. అంటే మనం చాలామంది వంశపరంగా ఉన్నవాళ్ళు లేదా ఎక్స్టర్నల్ ప్రాబ్లం అంటే డెఫిషియన్సీస్ వల్ల రావడం వస్తారు. కొంతమంది ఇంట్లో హోమ్ రెమెడీస్, ఇంట్లో నుస్కాలు వాళ్ళ నాయనమ్మ చెప్పింది వాళ్ళు చెప్పింది ఫాలో అయ్యి కొన్నిసార్లు రిజల్ట్ రాక దే కమ్ లేట్. సో ఫస్ట్ ఈస్ క్లయింట్ సెలెక్షన్. సో అందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేయమనం. ఒకవేళ ఇనిషియల్ స్టేజ్లో ఉంది అంటే వి గివ్ మెడికేషన్, దెన్ అండ్ వి ట్రై కీప్ ఆన్ ట్రైయింగ్ అండ్ దెన్ వీ హ్యావ్ మోర్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ లైక్ పిఆర్పి అండ్ ఎవ్రీథింగ్. ఒకవేళ ఈజ్ ఫిట్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వీ టేక్ హిమ్ అప్. సో దానికి మనము కన్సల్టేషన్ చేసి కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, హెయిర్ పుల్ టెస్ట్ అని, స్కానింగ్ అని, అవన్నీ చేసిన తర్వాత నిర్ధారించి క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా సర్జరీ చేయడం ఉంటుంది, ఈ ఏరియాస్ కవర్ చేయొచ్చు. కొంతమందికి సెషన్స్, మల్టిపుల్ సెషన్స్ అవసరం పడుతుంటాయి. సో ఆ మల్టిపుల్ సెషన్స్ కూడా ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. 3 months వ్యవధితో గ్యాప్, 6 months గ్యాప్, 9 months అలా మనం ప్లాన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. బట్ ఈవెన్ 1 session or 2 sessions or 3 sessions కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డోనర్ ఏరియా. డోనర్ ఏరియా మనకు అవైలబిలిటీ ఉంటేనే మనం చేయగలుగుతాం సెషన్స్. ఓకే, కాలర్ ఉన్నారు, లక్ష్మి సిద్దిపేట నుంచి కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. హలో 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 మేడం, కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ మాట వినిపించట్లేదు. ప్రాబ్లం ఏంటో డైరెక్ట్ గా చెప్పండి, వింటున్నారు. హలో మేడం, నాకు షుగర్ ఉంది మేడం. షుగర్ ఉంది, ఓకే ఓకే. ఇక జుట్టు బాగా రాలిపోతుంది, ఎట్లా షుగర్ ఉంది, హెయిర్ బాగా హెయిర్ ఫాల్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉంటుందండి. ఒకవేళ మనము డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒకవేళ షుగర్స్ కంట్రోల్లో చేసేసి మెడికేషన్స్ ఏమైనా పెడితే, లాంగ్ టర్మ్ మెడికేషన్ పెడితే కంట్రోల్లో వస్తుంది. వీ కెన్ అరెస్ట్ ఇట్. ఫర్దర్గా ఇంకా లాస్ అవ్వకుండా మనం కాపాడగలుగుతాం. ఓకే, ముందే చూపించుకోవడం బెటర్ దేనికైనా కూడా. ఏదైనా ఇనిషియల్ స్టార్ట్ అయిన వెంటనే ఒకసారి కన్సల్ట్ అవ్వడం బెటర్. అంటే ఇది కూడా ఉంటుంది ఒక సందేహం, అసలు మామూలుగా హెయిర్ ఫాల్ అనేది పట్టించుకోరు చాలా వరకు కూడా, పోతుందిలే వస్తుంది అన్న ఇదిలో ఉంటారు. అసలు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు, అంటే అది ఏ స్టేజ్లో ఉన్నప్పుడు వెళ్తే కరెక్ట్ అంటారు? మన బేసిక్లీ మనకి ఫ్యామిలీ హిస్టరీ మనకు తెలిసి ఉంటుంది. మన ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ మనకి ఎలా ఉందో తెలుస్తుంది. దెన్ మన లైఫ్ స్టైల్ని బట్టి మామూలుగా డైలీ ఒక 50 to 100 హెయిర్స్ పడితే అది నార్మల్, కామన్. ఎందుకంటే అది హెయిర్ అనేది డిఫరెంట్ సైకిల్స్లో ఉంటుంది, రెస్టింగ్ ఫేజ్, గ్రోయింగ్ ఫేజ్ అండ్ ఫాలింగ్ ఫేజ్. అందువల్ల మనకి ఎప్పుడు కూడా తల మీద ఎప్పుడు హెయిర్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. సీజన్స్ లాగే హెయిర్ కూడా సైకిల్స్లో ఉంటుంది. సో అప్ టు 50-70 grafts పడుతున్న హెయిర్స్ పడుతున్నాయి అంటే నార్మల్. అది మామూలుగా సదాగా పడుతుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంది, కంటిన్యూస్గా అవుతుంది అంటే దెన్ డెఫినెట్గా, అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు లేదా దోస్ ఆర్ ఆన్ మెడికేషన్, డెఫినెట్లీ దే నీడ్ టు కన్సల్ట్ డాక్టర్. ఓకే, అలాగే ప్రీ కేర్ మరియు పోస్ట్ కేర్ సర్జరీ అంటే ఏంటి డాక్టర్ గారు? ప్రీ కేర్ ఇస్ లైక్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అండి. ఏ సర్జరీకైనా కానీ, ఈవెన్ చిన్న మైనర్ ప్రొసీజర్కైనా కానీ ఇవాళ ఏమంటే మనం వీ రన్ బ్యాటరీ ఆఫ్ టెస్ట్, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. ఒకవేళ వన్స్ ఇన్వెస్టిగేషన్స్లో అంత ఫిట్, క్లయింట్ ఇస్ ఫిట్ అంటే దెన్ వీ ప్లాన్ ఫర్ సర్జరీ. డిస్కషన్ జరుగుతుంది, సర్జరీ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్స్ కంపల్సరీ అండి. అండ్ వన్స్ వీ డూ ఈసీజీ అండ్ ఆల్ దిస్ టెస్ట్. సో ఇఫ్ థైరాయిడ్
diabetes, hypertension, they're all under control, under check, we can take them up for surgery. And surgery, as I said earlier, it's a daycare procedure. You come in the morning, you are discharged in the evening, there's no rest and admission in the hospital. ఇంట్లో వెళ్ళి ఒక డే రెస్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ పోస్ట్ ఆప్ కేర్ కూడా మనం మెడిసిన్స్ రాసిస్తాం మనం, లైక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, నొప్పి కొంచెం కంట్రోల్లో ఉండడం కోసం, వాపు రాకుండా, ఇవన్నీ బేసిక్ మెడిసిన్స్ ఉంటాయి. అవి ఒక 1 వీక్ తీసుకుంటే సరిపోతుంది. డాక్టర్ గారు పిఆర్పి అంటారు కదా, పిఆర్పి అంటే ఏంటి, దాని గురించి ఒకసారి క్లియర్గా చెప్పండి. PRP is one best option, alternative to surgery. మెడికల్ ట్రీట్మెంట్లో ప్లాజ్మా రిచ్ ప్లేట్లెట్ థెరపీ అంటారు. దీంట్లో అంటే మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ప్లేట్లెట్ సెల్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి మన ఓన్ బ్లడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, సెంట్రిఫ్యూజ్ చేసి ప్రాసెస్ చేస్తాం. సో దిస్ టెక్నిక్ ఈజ్ సేఫ్, ఎందుకంటే మనం ఇతర బ్లడ్ తీసుకోవట్లేదు కాబట్టి రియాక్షన్స్ కానీ వేరే క్రాస్ ఇన్ఫెక్షన్స్ అలాంటి ఛాన్స్ లేదు. సో ఓన్ బ్లడ్ని తీసుకొని సెంట్రిఫ్యూజ్ చేసి ఆ ప్లేట్ రిచ్ సెల్స్ని టార్గెట్ చేస్తాం, ఎందుకంటే దే గివ్ మోర్ ఆఫ్ గ్రోత్ ఇన్హిబిటర్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ని బాగా రిలీజ్ చేస్తాయి. సో మన సన్న పలసబడ్డ ఏరియాలో మనం వీ డూ దిస్ థెరపీ, ఇంజెక్ట్ దమ్, అండ్ దిస్ ఈస్ డన్ ఇన్ సెషన్స్. 6 సెషన్స్, 8, 12 సెషన్స్ ఉంటుంది. కాకపోతే రెగ్యులర్గా తీసుకోవాలి. అండ్ ఓన్లీ పిఆర్పితో కానీ మనకి రిజల్ట్స్ కంటే పిఆర్పి క్లబ్ విత్ మెడికేషన్, మనకి ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే వాటిని కూడా కవర్ చేసుకుంటూ మెడికేషన్ ప్లస్ పిఆర్పి చేస్తే యూ కెన్ సీ గుడ్ రిజల్ట్స్. దిస్ ఈస్ వన్ ఆల్టర్నేటివ్ ప్రయర్ టు సర్జరీ. ఓకే, సర్జరీ కంటే ముందు ఇది చేస్తారన్నమాట, ఈ ఛాన్స్ గనుక ఉంటే. సన్నబడి అంటే పలసబడి ఉంటున్నాయంటే దిస్ ఇస్ వన్ ఆప్షన్ వీ కెన్ ట్రై. అలాగే లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది. లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వన్ ఆఫ్ ద టెక్నిక్స్ అండి. జస్ట్ మెథడ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ డిఫరెంట్. లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చిన్న ప్యాచెస్లో, చిన్న ఏరియాస్లో చేస్తారు. అంటే జనరల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎఫ్యూటీ టెక్నిక్ పెద్ద ఏరియా చేస్తాం, మనం ఫ్రంట్ సైడ్స్ అంతా చేయగలుగుతాం ఒక సింగిల్ సెషన్లో. కానీ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చిన్న ప్యాచెస్, చిన్న ఏరియాస్లో చేయగలుగుతాం. సో లాంగ్ హెయిర్ అంటే మనం స్ట్రిప్ టెక్నిక్లో తీసుకోవాల్సి వస్తుంది దాన్ని. సో దాన్ని లాంగ్ హెయిర్ని తీసుకుని యాజ్ ఇట్ ఈస్గా, ఇన్స్టెడ్ ఆఫ్ ఎఫ్యూల్ అంటే మనం 0 ట్రిమ్ చేసి తీసుకుంటాం హెయిర్ని. బట్ లాంగ్ హెయిర్ అంటే స్ట్రిప్ టెక్నిక్లో యాజ్ ఇట్ ఈస్ లాంగ్ హెయిర్ తీసుకొని ఆ చిన్న ప్యాచెస్ ఉంటే వీ క్యాన్ ఇంప్లాంట్ దట్ ఇమీడియట్లీ. ద రెస్ట్ process is all same, the only the method of extraction is different. But in this technique strip technique applies, but it's done only for emergencies, and immediate ga meeku emana cover kavalante edana purpose ga undante cheyagలుగుతాం, and small areas. Okay, alage female transplantation, ఫీమేల్స్ కూడా మనకి మేల్స్ లాగే మనకి దిస్ లాట్ ఆఫ్ ఎక్కువరికి మనకి మేల్ లోనే చూస్తూ ఉంటాం కదా, ఫీమేల్ కి వచ్చేటప్పటికి ఎలా మేల్ ప్రామినెంట్ ఎందుకు కనపడుతుందంటే మేల్ హెయిర్ షార్ట్గా ఉంటుంది కాబట్టి క్లియర్గా తెలిసిపోతుంది. ఫీమేల్ హెయిర్ లాంగ్ ఉండడం వల్ల వాళ్ళు కవర్ చేయగలుగుతారు, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చేసి కవర్ చేయగలుగుతారు. బట్ వాళ్ళకు కూడా థిన్నింగ్ ఉంటుంది. సో యూజువలీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కమ్స్ యాజ్ లాస్ట్ ఆప్షన్ ఫర్ దెమ్. వీ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్స్. సో బట్ కొంతమందికి హెయిర్ లైన్ రిసీడింగ్ ఉన్న వాళ్ళకి, పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, పోస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రొఫెషనల్లీ కావాలన్నప్పుడు, ప్రొఫెషనల్ డిమాండ్స్, దెన్ వీ కెన్ డూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. కొంచెం ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్స్ ఏముంటుందంటే లాంగ్ హెయిర్ మనం వాళ్ళకి మొత్తం ట్రిమ్ చేయలేం కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే టైం ఎక్కువ పడుతుంది, సమయం ఎక్కువ పడుతుంది సర్జరీ. బట్ ద టెక్నిక్ అండ్ ద ప్రొసీజర్ ఇస్ సేమ్. బట్ మేల్ అంటే వీ కెన్ ట్రిమ్ ఎవ్రీథింగ్, 0 ట్రిమ్ చేసి సర్జరీ చేస్తాం. ఫీమేల్లో వీలైనంత వరకు వాళ్ళకి ట్రిమ్ చేయకుండా లాంగ్ హెయిర్ అలాగే పెట్టి చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో అంటే మనకి టైం ఎక్కువ పడుతుంది. ఓకే, కొంచెం టైం అంటే మామూలుగా ప్లెయిన్ గా చేసేదానికి లాంగ్ చేయడానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. టెక్నిక్ అండ్ ప్రొసీజర్ డ్యూరేషన్ ఇస్ మోర్ లెంతీ డ్యూరేషన్. అలాగే ఆర్టీఏ కేసెస్ లో ఎలా ఉంటుంది, అలాగే వాటికి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి? మెయిన్లీ యాక్సిడెంట్ కేసెస్, ఏదన్నా బైక్ అంటే రోడ్ యాక్సిడెంట్ కానీ, ఇంట్లో ఏదైనా చిన్న గాయాలు తగిలినప్పుడు ఏంటంటే చాలామంది మేల్స్కి ఫ్రంట్ ఫేస్లో, ముస్టాచ్, బియర్డ్లో చిన్న స్కార్స్ వస్తాయి, ఇంజరీ మార్క్స్. దే హ్యావ్ దిస్ థింగ్, వాళ్ళకి అది కవర్ చేయాలని వాళ్ళకి చాలా ఇది ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు వాళ్ళకి. సో దే వాంట్ కవర్ ఇట్ కెన్ బి డన్. కాకపోతే రిజల్ట్స్ అనేది నార్మల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చినంత రిజల్ట్స్ రావు, ఎందుకంటే స్కిన్ టిష్యూస్ అంతా లోపల డ్యామేజ్ అయి ఉండి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే కాస్మెటిక్ పరంగా ఆ ఏరియాని కన్సీల్ చేయగలుగుతాం, కవర్ చేయగలుగుతాం. అంటే కనపడకుండా అంటే కవర్ చేయగలుగుతాం కానీ, బట్ డెన్సిటీ అనేది అంత ఎక్కువ రాదు. సో అట్లీస్ట్ వీ కెన్ బ్రింగ్ బ్యాక్ దేర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్యాక్ అగైన్ బై అలైనింగ్ ఇట్ ఇన్ టు ద నార్మల్ డిజైన్. సో వీ కెన్ డూ, బట్ తల మీద పెట్టిన భాగంలో వచ్చినంత డెన్సిటీ అయితే రాదు. కానీ ఛాన్స్ అంటే మరీ అలా కనిపించకుండా చేసుకునే ఛాన్స్ మాత్రం ఉంటుంది. వీ కెన్ కన్సీల్ దట్ స్కార్. ఎనీ ఇంజరీస్, ఫేషియల్ ఇంజరీస్ ఫర్ మేల్స్, ఫీమేల్స్కి హెడ్లో కొంతమందికి వస్తుంది, ఏదైనా దెబ్బ తగిలి కానీ ఏదైనా యాక్సిడెంట్. సో వీ కెన్ కవర్ దట్. ఓకే, అలాగే మీరు ఇంతకుముందు ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు బ్యాక్ పార్ట్లో ఉన్న తీసి పెడతాం, లేదంటే డోనర్స్ గురించి చెప్పారు. అంటే ఎలా, అంటే వాళ్ళ బాడీ మీద ఉన్న తీసుకొని పెడుతుంటారా? డోనర్స్ అంటే ఎలా కలెక్ట్ చేసుకుంటారా? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
అన్ఫార్చునేట్లీ అంటే లైక్ వేరే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్లో అదర్స్ కెన్ డొనేట్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మన ఓన్ ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ నుంచి తీసుకున్నా కానీ బాడీ యాక్సెప్ట్ చేయదు, రిజెక్ట్ చేస్తుంది. సో అందువల్ల ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ దట్ యూ బీ ఆన్ టైం. అంటే సమయం ఉండగానే డాక్టర్ని కన్సల్ట్ చేసి చేయించుకో, ఎందుకంటే ఏదున్నా డోన్ ఏరియాతో చేయగలుగుతాం. మేల్స్కి ఒక అడ్వాంటేజ్ ఎక్కడెక్కడ ఉందంటే వీ కెన్ టాక్ అబౌట్ BHT, బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. మేల్స్కి ఏంటంటే వీ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ద లోవర్ jaw line, supraorbital area and supramandibular area and upper chest and కొన్ని ప్రైవేట్ ఏరియాస్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మేల్స్ హ్యావ్ దట్ ఆప్షన్. అదేంటంటే డైరెక్ట్ దాన్ని ఇంప్లాంట్ చేయడానికి లేదు, అంటే వెనక స్కాల్ప్ హెయిర్తో కలిపి కవరేజ్కి గ్యాప్స్ ఫిల్లింగ్కి పనికొస్తుంది. మేల్స్ హ్యావ్ దిస్ అడ్వాంటేజ్. సో దే కెన్ ఎక్స్ట్రాక్ట్ బాడీ హెయిర్. అంటే థియరటికల్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఏరియాస్ ఫ్రమ్ వేర్ మనం తీయడానికి ఉంది, కానీ ప్రాక్టికల్లీ వైబిలిటీ ఉండదు. చాలా ఏరియా నుంచి తీసినా కానీ సర్వే అవ్వవు. సో కొన్ని పర్టికులర్ ఏరియాస్ ఉన్నాయి, అప్పర్ చెస్ట్ ఏరియా, లోవర్ జా లైన్, ప్యూబిక్ ఏరియాస్. సో అక్కడ నుంచి తీసి మనం ఇంప్లాంట్ చేయడం ఉంటుంది. బట్ దాని గ్రోత్ రేటు, దాని స్ట్రక్చర్ వేరే ఉంటుంది కాబట్టి దాన్ని వెనక స్కాల్ప్ హెయిర్తో కలిపి చేయాల్సి వస్తుంది. అలాగే మీ దగ్గర అంటే ఎలాంటి మీ క్లినిక్ ప్రత్యేకతలు ఏంటి? హెయిర్తో పాటు స్కిన్ లేజర్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి కదా, దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. మన స్కిన్ క్లినిక్ అంటే ఆల్మోస్ట్ వీ ఆల్ హ్యావ్ ఎ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. థెరపిస్ట్ కానీ డాక్టర్స్. సో వీ హ్యావ్ మోస్ట్ అడ్వాన్స్డ్ లేజర్స్ అండ్ వీ హ్యావ్ ఎ కంబైన్డ్ గుడ్ టీమ్ విత్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ దట్ వీ హ్యావ్. ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఒక సెంటర్ పెట్టేసి అడ్వాన్స్గా టెక్నిక్స్ పెట్టాము. అండ్ ప్రోటోకాల్స్, లేటెస్ట్ ప్రోటోకాల్స్, గైడ్ లైన్స్ అన్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి అంత క్లియర్ అండ్ కోవిడ్ ప్రికాషన్స్ కూడా ఫాలో అవుతూ క్లయింట్కి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి so that everything is clear to them, and we do generally do up to date protocols and equipment everything wise gaani ma anubhavam gaani vere itara laser technician staff, laser doctors gaani, all experienced people. And we have come together with all our experience as a farmers team, and we are trying to give our best service possible. గుడ్. అలాగే చాలామంది అంటే జుట్టు ఊడిపోగానే బయటకు వెళ్ళకుండా ట్రీట్మెంట్ అంటే భయపడుతూ ఉంటారు. భయపడే వాళ్ళు అంత భయపడాల్సిన అవసరం ఉందంటారా? దీంట్లో లేజర్ ట్రీట్మెంట్లో అంత భయపడాల్సిన అవసరం ఉందంటారా? లేదండి. హెయిర్లో కూడా అలాగే చాలామంది డైరెక్ట్ డాక్టర్ దగ్గర రాకుండా డిఫరెంట్ ఆన్లైన్లో కానీ ఇతరులు చెప్పిన ట్రీట్మెంట్స్ ఫాలో చేసి చివరికి రిజల్ట్ రాక ఇబ్బంది పడడం కంటారు. స్కిన్లో కూడా టైమ్లీ డాక్టర్ కన్సల్ట్ అవుతే దెర్ ఆర్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఫర్ స్కిన్. డిఫరెంట్ లేజర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, టైట్నింగ్స్ ఉన్నాయి, అన్వాంటెడ్ లేజర్ రిమూవల్స్ ఉన్నాయి. సో వీ కెన్ ఇన్ టైమ్లీ చేస్తే దెర్ ఆర్ సెషన్స్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ద్వారా చేయొచ్చు. సెషన్స్ వైజ్గా చేసుకోవచ్చు, ప్లాన్ చేసుకోండి. ఓకే. అలాగే ఇప్పుడు దగ్గర ఉన్న వాళ్ళు అంటే మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు, మరి దూరంగా ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీ కల్పిస్తారు? ఇప్పుడు ఈ ప్రత్యేకంగా కోవిడ్ టైంలో ఏంటంటే వీఆర్ డూయింగ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్. డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో యూ కెన్ కన్సల్ట్ ద డాక్టర్ అండ్ యూ కెన్ డూ ఆల్ ద క్వైరీస్, డౌట్స్ అడగవచ్చు, తెలుసుకోవచ్చు. అండ్ ఫోటోగ్రాఫ్స్ ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ చేసేసి మొత్తం అన్ని ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసేసి అన్ని డౌట్స్ క్లియర్ చేశాక డైరెక్ట్ దే కెన్ ప్లాన్ ఫర్ సర్జరీ అండ్ కమ్. Online consultation is there, so they can clarify everything. They don't need to physically come to the clinic. Everything is done online, and then all the reports are documented, file prepare చేస్తారు, instructions కూడా అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్ కమ్యూనికేషన్ ద్వారా మొత్తం we can prepare the case and directly client can come for the surgery. And even for other skin treatments also they can directly come for the treatment based on the scheduled appointments. Okay, good. Appointments and plan చేసుకొని multiple visits కాకుండా, and everybody is scared now to travel outside. కృష్ణ ఉన్నారు కాలర్, వరంగల్ నుంచి కాల్ తీసుకుందాం. కృష్ణ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి డైరెక్ట్గా. హలో కృష్ణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నాకు హెయిర్ ఫాల్ బాగుంది, 5th గ్రేడ్ లో ఉంది. ఓకే. డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చెప్తా అన్నారు. డాక్టర్ ఏమన్నారు? ఓకే ఓకే సార్ ఒకవేళ ఎక్స్రే చేయించిన తర్వాత ఒక అంటే రెస్ట్ తీసుకోవాలా సార్? లేదండి, ఈ టెక్నిక్లో ఏంటంటే బేసిక్లీ మార్నింగ్ వస్తే ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తామని చెప్పినట్టుగా రెస్ట్ అంటే ఏముండదు. ఒక 1-2 days ఇంట్లో ఇండోర్స్ ఉంటే బెటర్ అండి. బెడ్ రెస్ట్ అంటూ అలానే ఏముండదు. సో మనము డే టు డే యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు ఇంట్లో. హలో. ఓకే, నార్మల్గా కాల్ కట్ అయిపోయింది. అంటే నార్మల్గా ఇలాగే చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. అంటే నార్మల్గా సర్జరీ అంటే టైం తీసుకుంటారు, ఒకసారి వెళ్తే సరిపోతుందో లేదో, ఫాలోఅప్స్ ఎలా ఉండాలంటారు ఈ విషయం పక్కన పెడితే? బేసిక్లీ ఈ సర్జరీలో అంటే ఇట్స్ వెరీ సింపుల్ సర్జరీ, కాకపోతే చాలా టైం కన్జ్యూమింగ్.
టీడీఎస్ అనమాట, చాలా జాగ్రత్తగా నెమ్మదిగా చేసుకోండి, టైం కన్సూమింగ్ అనమాట. బట్ టెక్నిక్ ఇట్ సెల్ఫ్ ఇస్ సింపుల్. మనం బిఫోర్ సర్జరీ మొత్తం ప్లాన్ చేసుకుంటాం కాబట్టి రిస్క్ అన్ని మన కంట్రోల్లో ఉంటుంది. పోస్ట్ సర్జరీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, ప్రింట్లో ఇస్తాము అండ్ ఎక్స్ప్లెయిన్ ఆల్సో. ఫాలోఅప్స్ ఎవ్రీ 3 monthsకి ఫాలోఅప్ అవ్వచ్చు, ఆన్లైన్ కూడా అవ్వచ్చు. చాలా మంది అవుట్ స్టేషన్ వాళ్ళు ఆన్లైన్ చేస్తారు, లోకల్గా అవైలబుల్ ప్రొవిజన్ ఉంటే లోకల్గా వచ్చి కూడా కలవచ్చు. సో రెగ్యులర్గా వీక్లీ అట్లా ఉండవు విజిట్స్, 3 monthsకి ఒకసారి చేసుకోవచ్చు విజిట్స్. ఓకే, గ్యాప్ ఉంటుంది కాబట్టి ఒకసారి విజిట్ చేస్తేనే క్లియర్ గా ఉంటుంది మనకి ఎంత డెవలప్మెంట్ గ్రోత్ ఎలా ఉంది, ఏమన్నా మెడిసిన్స్ చేంజ్ చేయడం యాడ్ చేయడం అని తెలుస్తుంది. ఎందుకంటే రిజల్ట్ రావడానికి మనకు 1 year పడుతుంది. సో ఇన్ ద మీన్ టైమ్ వీ కెన్ ఆల్టర్ ద ట్రీట్మెంట్ ఇఫ్ రిక్వైర్డ్. ఫిజికల్ గా చూడడం వల్ల క్లియర్ గా తెలుస్తుంది కూడా. అంటే ఒకసారి విజిట్ చేయడం 3-4 months కాబట్టి పెద్ద అంటే ఫ్రీక్వెంట్ గా రావాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి డైరెక్ట్ గా విజిట్ చేస్తేనే మంచిది. ఆన్లైన్ ద్వారా కూడా దే కెన్ సెండ్ ద ఫోటోగ్రాఫ్స్, ఏమైనా ఇష్యూస్ ఉంటే దే కెన్ డిస్కస్ విత్ ఇట్ వెన్ వీ కెన్ ఆల్టర్ ద ట్రీట్మెంట్ అండ్ జస్ట్ మానిటర్ ద గ్రోత్. అంత బాగుంది అంటే వీ కెన్ కంటిన్యూ ఇట్. ఓకే, అలాగే చాలా మంది ఇప్పుడు వేరే వేరే ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటారు. కొంతమంది డయాబెటిక్ ఉంటారు, లేదంటే కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా అంటే హెయిర్కి సంబంధించి హెయిర్ ఫాల్ ఉంటుంది, చాలా మంది వేరే మెడిసిన్స్ తీసుకోవడం వల్ల. వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అంటారా? ఎవరెవరు చేయించుకోవచ్చు, ఎవరెవరు చేయించుకోకూడదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది? యూజువలీ యంగ్స్టర్స్లో అప్ టు 23-25 వీ డోంట్ అడ్వైస్, వీ కీప్ దెమ్ ఆన్ మెడికేషన్. ఎందుకంటే అప్పుడు ఇంకా గ్రోత్ అంటే బాల్నెస్ పెరుగుతుంటుంది కాబట్టి ఆ టైంలో వీ డోంట్ ట్రై టు బి టూ అగ్రెసివ్ అబౌట్ ట్రీట్మెంట్. వీ గివ్ ఓన్లీ నాన్ మెడికేషన్ ట్రీట్మెంట్. యాజ్ లాంగ్ ద ఓల్డెస్ట్ ఏజ్ క్యాన్ బి 50-60sలో కూడా చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఇఫ్ దే ప్రొఫెషనల్ దే రిక్వైర్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు కూడా. పారామీటర్స్ అంటే ఇఫ్ దే ఆర్ డయాబెటిక్, హైపర్టెన్సివ్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ నార్మల్గా ఉండి అండర్ చెక్ ఉంటే దే కెన్ గో ఫర్ సర్జరీ. స్పెషల్లీ ఇఫ్ దే ఆర్ లైక్ దే అండర్గోయింగ్ ఎనీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఆర్ న్యూరాలజికల్ అంటే వీ వుడ్ లైక్ టు మనం ఆ స్పెషలిస్ట్ ద్వారా ఒక కన్సల్టేషన్ తీసుకొని ఫిట్నెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే చిన్నపిల్లల్లో కూడా పెద్దవాళ్ళ సంగతి పక్కన పెడితే చాలా టెన్షన్స్ ఉన్నాయనుకుంటారు, బోన్లని ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్, లేదంటే షిఫ్ట్స్ అవి అనుకుంటా. బట్ కిడ్స్ విషయానికి వస్తే పిల్లల్లో కూడా చాలా హెయిర్ ఫాల్ కనిపిస్తుంది కొంతమందికి. కారణం ఏంటంటారు? వాళ్ళకి సొల్యూషన్ ఏంటి? చాలా మటుకంటే ఈ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఒక డర్మటాలజీ కన్సల్ట్ అవుతే కనుక ఆటో ఇమ్యూన్ ఇష్యూస్, డిజీజెస్ ఉంటాయి, కొన్ని అర్టికేరియా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మెడికేషన్ పెడితే మనం, కాకపోతే కొంచెం టైం పట్టుద్ది, ఇమ్మీడియట్గా రిజల్ట్స్ వీ కాంట్ సీ. హెయిర్ స్కిన్లో ఏంటంటే కంటిన్యూస్గా రిలీజియస్గా ఫాలో అవ్వాలి ట్రీట్మెంట్స్, సెషన్స్. సో వీ కెన్ కంట్రోల్ దట్. ఎర్లీగా వస్తే వీ కెన్ డెఫినెట్లీ కంట్రోల్, అంటే వీ కెన్ సీ ద కన్సల్టేషన్ అండ్ వీ కెన్ గివ్ మెడికేషన్ కంట్రోల్ చేయొచ్చు. అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి, సర్జరీ చేయించుకోవడానికి పర్టికులర్ ఏజ్ లిమిట్ అంటూ ఉంటుందంటారు డాక్టర్ గారు? ఏజ్ లిమిట్ అంటూ లేదు, బట్ వీ టెన్ నాట్ టు డూ ఇట్ అప్ టు 25, బిఫోర్ 25, 23-24 వరకు వీ డోంట్ ఎంకరేజ్. ఎందుకంటే అప్పుడు ప్రోగ్రెసింగ్ ఉంటుంది కాబట్టి వీ డోంట్ నో. సో వీ వాంట్ టు కీప్ దెమ్ మెడికేషన్. ఆఫ్టర్ 25 మ్యారేజబుల్ ఏజ్ ఉన్న వాళ్ళు, ప్రొఫెషనల్గా చాలామంది మిడ్ 30s, 40s ఉన్న వాళ్ళకి బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వి డూ. అండ్ ఈవెన్ సీనియర్ సిటిజన్స్ కూడా చేయగలుగుతాం. నేను అదే అంటే ఇప్పుడు అందరూ కూడా 30-40sలో ఉండే వాళ్ళకంటే కూడా 50s క్రాస్ అయిన వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బ్యూటీ కాన్షియస్ ఎక్కువైపోతుందని అనే కాకుండా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవడం కోసం కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి రిజల్ట్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ 50? రిజల్ట్స్ అనేది కొంచెం అంత కంపారిటివ్లీ టు మిడ్ 30s and 40s అంత స్ట్రాంగ్ రిజల్ట్ ఉండదు, అంత థిక్ డెన్సిటీ ఉండదు. బట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి అన్ డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ని పట్టుకొని, వాళ్ళ డెన్సిటీ పట్టుకొని కొంచెం మనం దానికి అనుకూలంగా చేయాల్సి వస్తుంది. బట్ రిజల్ట్స్ అనేది నాట్ కంపారబుల్ టు ది యంగ్స్టర్స్. డెఫినెట్ రిజల్ట్స్ కొంచెం తక్కువనే ఉంటాయి, నార్మల్గా ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళ బాల్నెస్ కానీ, ఆ హెయిర్ లైన్ రిసీడింగ్, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. బట్ 30sలో 40sలో వచ్చే అంత థిక్ డెన్సిటీ రిజల్ట్ అనేది 50s దాటాక కొంచెం కష్టం, ఎందుకంటే మల్టిపుల్ మెడికల్ ఇష్యూస్ ఉంటాయి, ఏజింగ్ ఫ్యాక్టర్ కూడా కాబట్టి. రైట్ డాక్టర్ గారు, జుట్టు రావడానికి అసలు రీజన్స్ ఏంటి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, ఆ ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుంది, తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది, ఎవరు చేయించుకోవచ్చు, ఎవరు చేయించుకోవద్దు అనే విషయాలు చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం.